సో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎలాంటి పర్సన్స్‌ని ట్రస్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి ఇండియాలో. ఒకటి డైరెక్ట్, 2 రెగ్యులర్. ఓకే. డైరెక్ట్ అంటే ఇవాళ రకరకాల టెక్ కంపెనీస్ వచ్చినాయి. అదే కెఫిన్, క్యామ్స్, కెఫిన్ అని వాళ్ళ సొంత యాప్స్ కూడా ఉన్నాయి. వాటిలో మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి మీ కేవైసీ కంప్లీట్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఫండ్ సెలెక్షన్ చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎవరైనా. ఓకే. దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. దాంట్లో రెగ్యులర్, డైరెక్ట్ అని 2 ఉంటాయి. చాలామంది సొంతగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు డైరెక్ట్ ప్లాన్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. రెండోది బ్యాంక్స్ కానీ నాబోర్డీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఇండియాలో దగ్గర 2 లక్షల మంది ప్లేయర్స్ ఉన్నారు. దీంట్లో మీరు ఏ బ్యాంకులకు వెళ్ళినా అక్కడ మ్యూచువల్ ఫండ్ సెల్ చేసే వాళ్ళు ఉంటారు. మీ చుట్టుపక్కల ఏరియాలోనే చాలామంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏదన్నా ఒక సలహా కావాల్సి వచ్చినప్పుడు లేదా మీకు ఏదైనా ఒక క్వైరీ ఉన్నప్పుడు ఇమీడియట్గా ప్రాపర్గా ఆన్సర్ చేయగలిగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఆన్లైన్లో చేసుకునే వాళ్ళు నేను డైరెక్ట్ ప్లాట్ఫామ్లో చేసుకున్నాను అంటే వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ చేసుకుంటూ ఉంటారు. నాలెడ్జ్ లేని వాళ్ళ గురించి ఎవరైతే నాకు ఎవరైనా సపోర్ట్ కావాలి, నేను ఒక థర్డ్ పార్టీ మనిషిని ట్రస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, ఈ ఫీల్డ్లో కంటిన్యూస్గా ఉన్న వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు 1-2 సార్లు ఒక 3-4 మాట్లాడి వాళ్ళు మీకు ఎవరు కంఫర్ట్ అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వన్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో